వ్యూవర్స్, మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మా పండుగ రోజు ఎలా జరిగిందో చూసేద్దాం రండి. పొద్దున్నే చూడండి ఎంత బాగుందో. నేనైతే నా డేని నా సినిమన్ టీతో స్టార్ట్ చేశాను. స్నానం చేసేసి ఇంక వెంటనే ప్రసాదాలకి రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ ప్రసాదాలు అయిపోతే టెన్షన్ ఉండదు. గారెలు, పప్పు, పాయసానికి సేమియా అయితే వేస్తున్నాను. ఇప్పుడు మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను అనమాట. నేను ఒక్కదాన్నే కుకింగ్, సో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాను అనమాట ఫాస్ట్గా. పాయసం రెడీ అయిపోయింది. అసలు లాస్ట్ 4 days నుంచి నిద్ర లేదు. ఇంట్లో పని, హౌస్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ నిన్న భోగి, ఇవాళ సంక్రాంతి. పాలు చూసారంటే చక్కగా పొంగినాయో. పొంగల్ అయిపోగానే నేను ఇలా రెడీ అయిపోయాను పూజ చేసుకుందామని చెప్పి. ప్రసాదాలన్నీ పక్కన పెట్టి ఈలోపు మా ఊర్లో ఇట్లా వస్తారనమాట. ఇది యాక్చువల్లీ లాస్ట్ పొంగల్ వీడియో. ఈ క్లిప్ని ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను. ఆయనని దాసాని అంటారు. ప్రతి ఇయర్ పొంగల్కి ఇలా వచ్చి అమ్మవారిని అలా నిల్చోబెట్టి కథ చెప్తారనమాట ఈ గ్రామదేవత గురించి. గ్రామదేవత గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు అక్కడ అశోక్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నుంచి నాకు తెలిసి ఒక 4 generations నుంచి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ పేర్లు ఈయన గుర్తుపెట్టుకున్నారు. సో వాళ్ళ నుంచి వాళ్ళు వచ్చి ఈరోజు ఇక్కడ మీ అందరితో ఉంటారని, వాళ్ళ దీవెనలన్నీ మీతో ఉంటాయని చెప్పి పాట రూపంలో చెప్పి పూజ చేసి మాతో ఇలా హారతి టెంకాయ కొట్టించి చేశారనమాట. ఈయన తాత ముత్తాతల నుంచి అదే ప్రొఫెషన్ అనమాట. ఆయనకి పేరు ఉండదు, ఆయన పేరే దాసాని అంటారు. సో ఆయన చెప్పడమే లాస్ట్ ఇయర్ ఇలా చెప్పారు, నెక్స్ట్ పొంగల్కి నేను రాకపోవచ్చు, నేను ఉండకపోవచ్చు అని చెప్పారనమాట. అలాగే జరిగింది. ఈ ఇయర్ పొంగల్కి ఆయన రాలేదు. ఈ రిచువల్ ఇంకా నెక్స్ట్ ఇయర్ మరి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వస్తారో లేదో తెలియదు. ఇంకా మేము దేవుడికి అయితే పూజ చేసేసుకున్నాం. అండ్ మా పెద్దలకైతే అత్తయ్య మామయ్య వాళ్ళు పెడుతున్నారనమాట. ఇక అందుకని నేను మామూలుగా దేవుడికి అయితే పొంగల్ చేసి ప్రసాదాలు పెట్టేసి పూజ కంప్లీట్ చేసుకున్నాక అశోక్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ పిన్ని, బాబాయ్, వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. చూడండి గేదెలు ఎన్ని ఉన్నాయో వీళ్ళకి. ఇది వీళ్ళ తాతయ్య గారు కట్టించిన ఇల్లు అలాగే కంటిన్యూ చేస్తున్నారు. చూడండి ఎంత బాగా ముగ్గులు వేసుకున్నారో. పల్లెటూరు అంటేనే ముగ్గులు, ఆ వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వీళ్ళు అశోక్ వాళ్ళ తాతయ్య నానమ్మ అనమాట. సో ఇంకా వాళ్ళతో ఈవినింగ్ అలా గడిపేశాం. ఇంటికి పిలిచి తాంబూలం పెట్టి పంపించారు మా అత్తయ్య మామయ్య. ఇంకా అక్కడ నుంచి ఈవినింగ్ ఇట్లా ఆ ఇంటి నుంచి మా ఇల్లు చూసారో ఎంత బాగా కనిపిస్తుందో. ఇక అలా పొలాల్లో నడుచుకుంటా మా ఇంటికి వచ్చేసామన్నమాట. ఈ చెట్లు చూపిస్తున్నాను కదా, ఇవి నేను నాటుకున్న చెట్లు. మా ఇల్లు కట్టేటప్పుడు స్టార్ట్ చేసాం. సో అవి ఇప్పుడు ఇంత పెద్ద అయినాయి. ఇంకా ఒక 2 years అయితే ఇంకా మొత్తం కోకోనట్స్ అవన్నీ వస్తాయి. ఆల్రెడీ సపోటాలు అండ్ మ్యాంగోస్ వస్తున్నాయి చెట్లకి. ఈ గార్డెన్ నాది. సో నేను మీకు డీటెయిల్గా ఒకరోజు వీడియో పెడతాను గార్డెన్ది. మా ఇల్లు అప్పుడే మంచు స్టార్ట్ అయిపోయింది. సాయంత్రమైనా ముగ్గులు చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో మా సంక్రాంతి అయితే ఇంత హ్యాపీగా జరిగిపోయిందనమాట. మీ సంక్రాంతి ఎలా జరిగిందో కమెంట్స్లో నాకు చెప్పండి. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఇట్లు మీ సౌమ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.